హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శంషాద్ బ్యూటీ ఛానల్. అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మీ అభిమానం, మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నేను మీ శంషాద్. అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కా మన హెయిర్ గురించి అండి. అయితే జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే ఈ చిట్కా మీరు వాడితే మీ జుట్టు ఒత్తుగా పొడవుగా చేస్తుందండి ఈ ఆయిల్ వాడడం వల్ల. ఇది ఎలా చేయాలో, ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎలా యూస్ చేయాలో చెప్తానండి. అయితే ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏ పదార్థాలు కావాలో చూపిస్తానండి. ముందుగా మనకు కావాల్సింది రోజ్మెరీ అండి, మెంతులు, లవంగాలు, కరివేపాకు, గోరింటాకు కావాలండి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి. రోజ్మెరీ వల్ల మన హెయిర్ స్ట్రాంగ్గా, మన హెయిర్ ఒత్తుగా పొడవుగా చేస్తుంది. అంతేకాక ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ తీసుకురావడంలో బాగా హెల్ప్ చేస్తుంది రోజ్మెరీ. మెంతులు అనేది మన తలపై భాగాన వేడిని తగ్గిస్తుంది. అంతేకాక మన జుట్టు ఒత్తుగా పొడవుగా చేస్తుంది. మెంతులు మన తలపై చుండ్రు, దురద తగ్గిస్తుందండి. లవంగాలు మన జుట్టు ఒత్తుగా పొడవుగా చేస్తుంది, అలాగే చుండ్రు కూడా తగ్గిస్తుంది. కరివేపాకు యూస్ చేయడం వల్ల మన హెయిర్ నల్లగా, సిల్కీగా, సాఫ్ట్గా చేస్తుంది. అలాగే మన హెయిర్ ఒత్తుగా పొడవుగా రాలకుండా కూడా హెల్ప్ చేస్తుంది. గోరింటాకు మన తలపై భాగాన వేడిని తగ్గించి చల్లదనం ఇస్తుంది. అలాగే మన జుట్టు రాలకుండా నల్లగా చేస్తుంది. అయితే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. 1/2 లీటర్ కొబ్బరి నూనె వేసుకోండి. వేసుకున్న తర్వాత గుప్పెడంతా రోజ్మెరీ వేసుకోండి. అయితే రోజ్మెరీ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉందండి. గుప్పెడంతా గోరింటాకు వేసుకోండి. గుప్పెడంతా కరివేపాకు వేసుకోండి. 3 స్పూన్ల మెంతులు వేసుకోండి. 1 స్పూన్ లవంగాలు వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. 15 నిమిషాల దాకా బాగా మరిగించుకోండి. అయితే సిమ్లో పెట్టుకునే మరిగించాలండి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారయ్యాక ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మన ఆయిల్. ఖాళీ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు యూస్ చేయడం వల్ల మన హెయిర్ ఒత్తుగా పొడవుగా స్ట్రాంగ్గా చేస్తుందండి. తప్పకుండా యూస్ చేయండి. ఇది 100% రిజల్ట్ ఇస్తుందండి. ఇది నేను వాడాకే మీకు పెడుతున్నాను. ఇది 100% రిజల్ట్ ఇస్తుందండి. వాడాక కామెంట్ ద్వారా నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో. అయితే నాకు తెలుగు అంతగా రాదండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.